హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ బ్రెయిన్ చైల్డ్. దిస్ ఈజ్ యువర్ నీరజ. నేను మీకు ఈరోజు ఇంట్లో స్వీట్ పొటాటోస్ని ఎలా అందంగా అలంకరించుకోవచ్చో స్వీట్ పొటాటో ప్లాంట్స్ తోటి చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత అందంగా పెరిగిందో. అలాగే పాలకూర ఇత్తనాలు లేకుండానే మనం బయట తెచ్చిన పాలకూర రూట్స్ తోటి నేను ఇలా గ్రో చేశానండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం బయట నుంచి పాలకూర తెస్తాం కదా, ఆ పాలకూర యొక్క రూట్స్ని మనం కట్ చేసుకుంటాం కదా, ఎలాగో ఆ కట్ చేసిన రూట్స్ పాడేయకుండా మనము యూస్ చేసుకుంటున్నాము. అలాగే స్వీట్ పొటాటో కూడా ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఫస్ట్ ఆ రూట్స్ వరకు అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, చిన్న చిన్న లీవ్స్ అన్నీ పెరుగుతాయి, అలాగే కొత్త లీవ్స్ కూడా వస్తాయి. మీరు మళ్ళీ ఆ లీవ్స్ని కట్ చేసుకుంటే మళ్ళీ మీకు కొత్త లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా చక్కగా సాయిల్లో రూట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి. చూడండి అన్నీ అలా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ పోయాలి. డైలీ 1 టైము సన్లైట్ టైంలో సన్లైట్ వచ్చినప్పుడు వాటర్ పోసుకోవాలి. అవుట్డోర్లోనే పెట్టుకోవాలి ఇవి. అలాగే స్వీట్ పొటాటో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, జస్ట్ అంటే గ్లాస్లో ఏదైనా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫుల్గా కవర్ అవ్వకుండా చూసుకోవాలి. రూట్ అనేది కిందికి ఉండాలి. చూడండి నాకు 3 వీక్స్ కల్లా రూట్స్ అనేవి ఫస్ట్ మనకు రూట్స్ వస్తాయి, తర్వాత పైన ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. 3 వీక్స్ కల్లా ఇలా వచ్చిందండి నాకు. మీరు ఇది విండోస్ దగ్గర కానీ ఎక్కడైనా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. ఏదన్నా వాడిపోయినట్లుంటే అవి మీరు తుంచేసుకోండి. ఇది మనం అల్లించుకోవచ్చు కూడా గ్రిల్స్కి కానీ. ఇంట్లోనే మనకి విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ దగ్గర గ్రిల్స్కి కూడా అల్లించుకోవచ్చు. అలాగే వాటర్ మటుకు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా, వీక్లీ వన్స్. చూడండి షోకేస్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అందంగా ఉంటాయి లీవ్స్. ఇది చాలా హైట్ కూడా వస్తుంది. అలాగే పాలకూర కూడా నాకు పెరిగిపోయిందండి. 10 డేస్ కల్లా మొత్తం గ్రో అయింది. మనం ఈ లీవ్స్ అన్నీ కట్ చేసుకుంటే అలాగే మళ్ళీ కింద రూట్స్ ఉంటాయి కదా, మళ్ళీ కొత్త లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చూసారు కదా. ఇంతే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.